వాళ్ళకి పెట్టి వీళ్ళకి పెట్టి నేను అన్యాయం అయిపోయానే డైలాగే వద్దు నీకో. నువ్వు పెట్టావు, నష్టపోయావా, దేవుడు చూశాడు. తప్పకుండా 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 నిన్ను దీవిస్తాడు, నీకు పుట్టిన నీ పిల్లల్ని కూడా దీవిస్తాడు. నువ్వు మళ్ళీ ఇచ్చేటట్టు నేను చేస్తాడు నా తండ్రి. ఈ చెయ్యి ఆగదో, ఈ చెయ్యి ఆగదో, ఇచ్చే చెయ్యి ఆగదో. ఆ చెయ్యిని ఎల్లప్పుడు ఇచ్చేటట్టే చేస్తా ఉంటాడు నా యేసయ్య. ఇంకా అనేక మందికి ఇచ్చేటట్టే చేస్తాడు. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఒకవేళ నువ్వు రోగివా, నువ్వు రోగాలతో ఉన్నావా, నీకు చెప్పినట్టు చెయ్యి, నువ్వు స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నేను చెప్పినట్టు చేయను. దీనుల్ని అభాగ్యుల్ని నీకున్న దానిలో చేయదగ్గ దానిలో చెయ్యి, నీ రోగాన్ని నేను తగ్గిస్తా అని చెప్పాడు. నాకు తెలియదు, చూడ చదవండి అక్కడ. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. దేవుని మహిమ నీకు కాపుదలగా ఉంటుందంట. ఆయన చెప్పినవి చేస్తే, ఆయనకి ఇష్టమైన చేస్తే, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే, బంధింపబడిన వారిని విడిపిస్తే, కాడిమాను సాతాను కాడి కింద బందీలైన వాళ్ళని విడిపిస్తే, దిక్కుమాలిన వారిని చేర్చుకొని ఆదరిస్తే, రక్త సంబంధికి సాయం చేస్తే, వస్త్రహీనుడికి వస్త్రం ఇస్తే, నా తండ్రి వేకువ వెలుగు తేజరిల్లున్నట్టు తెల్లవారి మహాప్రకాశంతో సూర్యోదయం అయితే అట్ట వెలిగిస్తా నా కుమారుడా నిన్ను అంటున్నాడు. నా కుమారి నిన్నట్టు వెలిగిస్తా. ఏది ప్రభువా, నేను అన్ని చేశాను, ఆయన దరిద్రతలోనే ఉన్నాను నువ్వు అంటున్నావా? లేదు, నువ్వు చేసినవని నేను ఎరుగుదును, నిశ్చయముగా నేను నిన్ను వెలుగు తేజరిల్లు చేస్తాను చూడు అని నా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసినవని నేను ఎరుగుదును, అవన్నీ నీకు ఉపయోగంగా మారేటట్టు, నీ వేకువ వెలుగు తేజరిల్లినట్లు నేను నీ విషయంలో చేయబోతున్నాను, నువ్వు అనుభవిస్తావా కార్యాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది ఏమంటున్నాడు? నువ్వు రోగివా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ ముందు వెనకల నేనే మహిమ, నా మహిమ నీకు ప్రాకారమై ఉంచుతా. నేనే కావలి కాస్తావా? నేనే కావలి కాస్తా నీకు. నీ చెప్పినట్టు చేయను, నువ్వు జాగ్రత్త సరి చేసుకో. నేను చెప్పిన రూట్లోకి రాను, నీ హృదయం అలాగా నువ్వు దిద్దుకో, ప్రేమతో నింపబడు, ఆత్మల భారం కలిగి ఉండు, సువార్త ప్రకటించు. నేను చెప్పినట్టు చేయను, ఏ రోగం నీ దగ్గర ఉంటుందో నేను చూస్తా. నీకు శరీరాన్ని ఇచ్చిన వాడిని నేను దాన్ని రోగగ్రస్తం చేశానంటే దాన్ని రిపేర్ చేసే దమ్మె ఎవడికి లేదో. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను రిపేర్ చేశానంటే దానికి తిరుగులేదు. నేను ముట్టానంటే ఇంక నీకు రిపోర్ట్ మారిపోయిందంటే చేస్తున్నాను. హల్లెలూయా.